హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తోనైతే నేను వచ్చానండి. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నేను పోయినసారి పెట్టిన వీడియోలో అయితే కామెంట్ చేయమని చెప్పాను కదా, సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి, చేశారు కొంతమంది సబ్స్క్రైబర్స్. పార్ట్ 2 వీడియో నేను అప్లోడ్ చేశాను కదండి, చూసే ఉంటారు మీరు. పార్ట్ 1లోనేమో కందిపప్పుతో ఇలా కూడా చేయవచ్చా అని చెప్పేసి నేను పార్ట్ 1 అప్లోడ్ చేశాను కదా. పార్ట్ 2 ఏమో ఫైనల్ లుక్ చూసేయండి అని చెప్పేసాను. సో పెట్టాను కదండి. అందులో అంబ్రిల్లా అనేది ఓన్లీ బియ్యంతోనే తీసుకోవడం జరిగింది. అండ్ డిఫరెంట్గా కూడా ఎలా తీసుకోవచ్చు అనేది నేను అప్లోడ్ చేస్తా అని చెప్పాను మీకు వీడియో. సో ఇవాళ కుదిరిందండి. సో ఇది ఇంకో క్రియేటివిటీ స్టైల్ అండి, అంబ్రెల్లా తీసుకోవడం. నేనైతే ఇలా వీడియో అవుతున్న మధ్యలోనే నేను ఎవరెవరైతే ఏమేమి కామెంట్స్ చేశారనేది చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ అవర్ వీడియో అండి, ఎండ్ వరకు చూడండి, మధ్యలో అసలు స్కిప్ చేయమాకండి. అండ్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అయితే విజ్జు గారు చేశారండి. మీ వీడియో బాగుందండి, మీ పాప సో క్యూట్ అని పెట్టారు. థ్యాంక్ యూ విజ్జు గారు. అండ్ మీ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి విజ్జు గారు. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి మోటే గారు పెట్టారండి. ఏంటంటే వీడియో షూట్ ఇన్స్ట్రుమెంట్స్ మీ హస్బెండ్ని కొనమని చెప్పండి, ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు మీరు అని పెట్టారు. ఓకే అండి, డెఫినెట్లీ మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఖచ్చితంగా నేను ఒక్కొక్కటి ఇన్స్ట్రుమెంట్స్ అనేది స్లోగా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు అండ్ నాకు సజెస్ట్ చేసినందుకు. మ్యాక్సిమం ఈ వీడియో అయితే నేను కదలకుండా చేశానండి, ఒక దగ్గర స్టిప్గా పెట్టాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాయి గారు. మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీలో. డెఫినెట్గా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మంత్లీ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ అనేది ఎలా చేయాలనేది నా వీడియోస్ని షేర్ చేయండి. ఇలా చెయ్యి, ఈ ఐడియా చెయ్యి అని చెప్పేసి చెప్పండి నా వీడియోస్ని షేర్ చేసి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. సో నెక్స్ట్ కామెంట్ చూసేద్దామా? ఝాన్సీ గారు హాయ్ జెస్సీ అని పెట్టారు. హాయ్ ఝాన్సీ గారు. జెస్సీ అయితే పడుకుంది, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లలిత గారు హాయ్ ఐఎమ్ సిరి అని పెట్టారు. హాయ్ సిరి, హౌ ఆర్ యూ? కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సిరి. భానులిక్కి గారు నైస్ వీడియో అని పెట్టారండి. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు. రేణుక బండ గారు సూపర్, చాలా బాగుందని పెట్టారు. థ్యాంక్ యూ అండి రేణుక గారు కామెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇవి మన కామెంట్స్ అండి. కమింగ్ టు అవర్ వీడియో, ఇలా పెసరపప్పు, పల్లీలు అండ్ ఎర్రపప్పుతోనైతే నేను లోపల డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇలా వీడియో మీరు చూస్తున్నారు కదా. ఇంతకుముందు పార్ట్ 2 అయితే అప్లోడ్ చేశాను కదండి, ఆ వీడియోలోనేమో జస్ట్ ఓన్లీ బియ్యంతోనే అంబ్రెల్లాని అయితే తీసుకోవడం జరిగింది. మనకి చూస్తుంటే ఓ సింపుల్ అని అనుకుంటున్నారేమో, కానీ చేస్తున్నప్పుడు అర్థమైందండి కొంచెం బాగానే హార్డ్ వర్క్ అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూడండి కందిపప్పు కూడా తీసుకున్నాను కింద స్టిక్కి. చాలా నీట్గా చేసుకుంటూ చేయాలంటే టైం అయితే నాకు చాలానే పట్టిందండి. సో ఇదైతే ఫైనల్ పిక్చర్ చూసారు కదా. అంబ్రిల్లా వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ రెయిన్ అనేది ఉంటుందని మీకు అర్థమయ్యే ఉంటుంది. సో రెయిన్ ఉండాలంటే క్లౌడ్స్ కూడా ఉండాలి కదండి. సో ఇప్పుడు నేనైతే క్లౌడ్స్ వేస్తున్నానండి. చాలా క్యూట్గా వచ్చింది క్లౌడ్ షేప్ అనేది, మీరే చూసేయండి ఇంకా. సో ఫస్ట్ అయితే షేప్ తీసుకున్నాను. సో రీసెంట్గా అయితే కల్కి మూవీ రిలీజ్ అయింది కదండి. మీలో ఎంతమంది కల్కి మూవీ చూసారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎంతమందికి ప్రభాస్ అంటే ఇష్టమో చెప్పండి. అండ్ రివ్యూ కూడా ఇవ్వండి, మూవీ ఎలా ఉంది చెప్పండి. యావరేజ్ ఆర్ ఎక్సలెంట్ అని చెప్తారు కదా, ఏదో ఒకటి రివ్యూ ఇవ్వండి మూవీ గురించి. నేనైతే ఇంకా చూడలేదండి మూవీని, చూస్తాను త్వరలోనే.
మీ రివ్యూ బట్టి నేను మూవీ చూడాలా వద్దా అని డిసైడ్ అవుతాను. సో కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఎంతమంది మూవీ చూశారు, ఎంతమంది చూడలేదని కూడా నాకు కామెంట్ చేయండి. సో ఒక క్లౌడ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే షేప్ తీసుకుంటున్నాను. షేప్ తీసుకున్నాక లోపల నేను ఫిల్ చేస్తున్నాను బియ్యంతో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ చూడండి కింద కూడా నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. బియ్యంతోనే తీసుకున్నాను. మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఫైనల్ పిక్చర్ అనేది ఎలా వచ్చింది అనేది. సో ఫైనల్గా అయితే చాలా బాగుందండి. మీరు సజెస్ట్ చేయండి మీ రిలేటివ్స్కి, ఇలా చెయ్యి మంత్లీ బేబీ ఫోటోషూట్ ఐడియా అనేది అని చెప్పండి. మీ సపోర్ట్ నాకు ఇలానే కంటిన్యూ అవుతే ఇంకా నేను కొత్త వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ షేర్ చేయండి నా వీడియోస్ కూడా, సబ్స్క్రైబ్ చేయించండి. సో నెక్స్ట్ అయితే ఇలా పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు తీసుకొని స్మైలీ లాగా పెడుతున్నాను క్లౌడ్లో. చూడండి పల్లీలతోనే తీసుకున్నానండి. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. 2 క్లౌడ్స్కి అలా తీసుకున్నాను. అండ్ ఇలా వాటర్ డ్రాప్స్ లాగా అయితే తీసుకున్నాను, రెయిన్ పడుతున్నట్టు. కొంచెం పెద్దగా తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే కొంచెమే తీసుకున్నానండి. ఎందుకంటే జెస్సీని మధ్యలో పడుకోబెట్టినప్పుడు జెస్సీ మొత్తం ఖరాబ్ చేసేస్తుంది. అందుకే నేను లైట్గా తీసుకున్నాను. మీరు హెవీగా కావాలంటే డ్రాప్స్ హెవీగా వేసేయండి. సో అండ్ క్లౌడ్కి అయితే కింద నేను బియ్యంతో జాయిన్ చేశాను, ఒక స్ట్రైట్ లైన్ లాగా. సో కంప్లీట్ అయిందండి మన అంబ్రెల్లాను అండ్ క్లౌడ్స్, వాటర్ డ్రాప్స్. చూడండి ఫైనల్గా ఇది అయితే పిక్చర్ అండి. చాలా బాగా వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చిందండి. సో కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. కల్కి మూవీ ఎలా ఉంది అండ్ మీరు ప్రభాస్ ఫ్యానా అని చెప్పడం అయితే మర్చిపోమాకండి. మీ రివ్యూ ఇవ్వండి కల్కి మూవీ మీద. ఎంతమంది చూశారు కల్కి మూవీ? సో ఫైనల్ అండి, మన జెస్సీ పాప అయితే వచ్చేసిందండి. అప్పుడే లేచిందండి పడుకొని. సో మీ బేబీ ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ పక్కన మీరు 1 అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3 అలా పక్కన అయితే వేసుకోండి. ఫైనల్లీ ఈ మంత్లీ బేబీ ఫోటోషూట్ ఐడియా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.